దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 5th October 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనము. ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 30 and verse 30. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లనా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటివారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందునెను. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు లాబాన్తో మాట్లాడుతున్నాడు. జేకబ్ ఇస్ స్పీకింగ్ టు హిస్ ఫాదర్ ఇన్ లా లేబాన్. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఇస్తున్న సాక్ష్యము లాబానుతో చెప్తూ, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు రాకకు మునుపు కొంచెమే, కానీ నేను వచ్చిన తర్వాత చాలా బహుగా నువ్వు అభివృద్ధి పొందినావంటాడు. యు ఆర్ ప్రాస్పర్డ్. దేవునికి స్తోత్రం. మళ్ళీ అంటాడు, నేను పాదము ఎక్కడెక్కడ పెట్టానో యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. జాగ్రత్తగా గమనించాలి. చాలామంది యాకోబు యొక్క స్థానంలో ఉన్నాము. మన వలన ఎక్కడెక్కడ మనం ఉన్నామో అక్కడ ప్రజలు దీవింపబడ్డారు. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నా వలన దేవుడు నిన్ను దీవించాడు, ఇప్పుడు నేను నా కుటుంబం కొరకు ఆలోచన చేయాలంటున్నాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. For it was little which thou had before I came, and it is now increased unto a multitude, and the Lord has blessed thee since my coming. And now when shall I provide for mine own house also? ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను మీ ఇంటి వారిని దీవించే సమయము వచ్చినది. మిమ్మలను మీ ఇంటి వారిని, యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్ ఆర్ బీయింగ్ బ్లెస్డ్ నవ్. యూ హ్యావ్ బీన్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉన్నావు. నువ్వు నీ కుటుంబంలో నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి దీవెనకరంగా ఉన్నావు. నీ పనిచేసే స్థలంలో నీ జత పని వారికి, నీ యొక్క మేనేజ్మెంట్కి దీవెనకరంగా ఉన్నావు. నువ్వు ఉన్న నివాసము చేస్తున్న ఆ యొక్క స్థలంలో అందరికీ దీవెనకరంగా ఉన్నావు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈరోజు నుంచి నీ కుటుంబము అభివృద్ధి పొందుట, నీ కుటుంబము కొరకు నీవు ఆశీర్వాదాలను నువ్వు చూడడం మొదలు పెడతావు. హిందీ में पढ़ेंगे उत्पत्ति का पुस्तक, उसमें 30 अध्याय और 30 वचन हम पढ़ रहे हैं. मेरे अपने से पहले वे कितने थे और अब कितने हो गए हैं, और यहोवा ने मेरे आने पर तुझे तो आशीष दी है, पर मैं अपने घर का काम कब करने पाऊंगा? मेरा घर का काम कब करने पाऊंगा? यानी परमेश्वर कह रहे हैं, अब से आपका घर का आशीर्वाद, आपके वजह से बहुत से लोग आशीर्वाद पाए हैं, आपके वजह से बहुत से लोग प्रभु का दया पाए हैं. आज से प्रभु क्या करने वाले हैं? आप और आपके घर को ఆశీర్వాద दे रहे हैं. ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, మీ వాక్యము ద్వారా మాతో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రములు నాయన. మాకు మీరు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగిన దేవుడై ఉన్నారు. మీకు స్తోత్రం చరిస్తున్నాను. ఈ యొక్క సమయంలో నాయన తండ్రి, మా రక్షణకర్తవైన దేవా మీకు స్తోత్రములు నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలందరూ ప్రభు నాయన అభివృద్ధి నొందుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబము ఆశీర్వదింపబడుతున్నందుకు స్తోత్రములు చరిస్తున్నాను. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్స్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు నామములో నీ బిడ్డలందరూ స్వస్థపరచబడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసు ప్రభు నామములో నీ బిడ్డలందరూ దీవింపబడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి, నువ్వు బలపరిచిన దేవుడివి, నువ్వు ఆశీర్వదించిన దేవుడివి, నువ్వు కాపాడిన దేవుడివి అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉద్యోగంలో నీవు ఉండండి, వ్యాపారంలో నీవు ఉండి దేవా నీ బిడ్డలకు అభివృద్ధి దయచేసిన స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ దెమ్ ఇన్ దేర్ జాబ్స్ అండ్ ఇన్ దేర్ బిజినెసెస్ మై ఫాదర్, టు ప్రాస్పర్ ఇన్
ఎవ్రీథింగ్ దే డూ మై ఫాదర్. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకున్నవారు, విదేశాల్లో చదువుకున్నవారు, హాస్టల్స్లో చదువుకున్నవారు, దేవా తండ్రి వారు బ్లెస్ చేయబడినందుకు స్తోత్రం. వారి యొక్క చదువులో వారు దీవింపబడినందుకు స్తోత్రం. దేవా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకు వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి మీరు కాపాడి దీవించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మాత్రమే మహిమపరుస్తూ మీ నామాన్ని మాత్రమే నేను ఘనపరుస్తున్నాను. ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఏక సమయంలో రక్షకుడు నాయన తండ్రి పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని నీవు నాయన వారి పరిచయం అంతట్లో అభివృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నా రక్షకుడా, నా బలమా, నా శక్తి అయిన దేవా మీకు స్తోత్రంలో నాయన భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించి బలపరిచి కాపాడమని వేడుకుంటున్నాను నాయన. అదేవిధంగా తండ్రి నాయన ఇజ్రాయెల్ దేశం కొరకు, దేవా యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దేశాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.